హైదరాబాద్ కు తూర్పున ముఖద్వారమైన ఎల్బీ నగర్ నియోజకవర్గంలో నిలిచేదెవరు గెలిచేదెవరు? ఎల్బీ నగర్ ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారు? ఎల్బీ నగర్ ముఖ చిత్రం ఎవరికి అనుకూలం? ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఎలా ఉంది? విపక్షాలు ఏమంటున్నాయి? లెట్స్ వాచ్ ద స్టోరీ. ఎల్బీ నగర్ దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం. ఇక్కడ నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి ఇక్కడ ఓటర్లు ఒక్కోసారి ఒక్కో పార్టీకి అవకాశం ఇస్తున్నారు. గతంలో సుధీర్ రెడ్డి, ఆర్ కృష్ణయ్య, మళ్ళీ సుధీర్ రెడ్డి. అంటే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మరి ఎవరికి అవకాశం ఇస్తారో చూద్దాం. హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ నియోజకవర్గం 2009లో ఏర్పడింది. ఇక్కడ ప్రజలు ప్రతి ఎన్నికల్లోనూ భిన్నమైన తీర్పునివ్వడం ఆనవాయితీగా వస్తుంది. ఎల్బీ నగర్ నియోజకవర్గం మొత్తం 6,20,000 ఓట్లతో గ్రేటర్ హైదరాబాద్ లో అత్యధిక ఓటర్లున్న నియోజకవర్గాల్లో ఒకటిగా ఉంది. రెండు 2009లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి ఎల్బీ నగర్ ప్రజలు పట్టం కట్టారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన టీడీపీ అభ్యర్థి ఆర్ కృష్ణయ్యను జనం గెలిపించారు. 2018లో ముందస్తు ఎన్నికలకు వచ్చేసరికి మహాకూటమి బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి రెండోసారి విజయం సాధించారు. ఎల్బీ నగర్ నియోజకవర్గం దేశంలోనే అతిపెద్ద ఎంపీ నియోజకవర్గమైన మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం పరిధిలోకి వస్తుంది. ఇక 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఇక్కడ విజయం సాధించారు. ఈ సెగ్మెంట్ నుంచి ఆయనకు ఏకంగా 30,000 మెజార్టీ వచ్చింది. రేవంత్ గెలుపులో ఎల్బీ నగర్ నియోజకవర్గమే కీలక పాత్ర పోషించింది. ఆ మాటకొస్తే ఆయన్ను గెలిపించింది ఎల్బీ నగర్ నియోజకవర్గమేనని చెప్పక తప్పదు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పట్టం కట్టిన ఓటర్లు మారిన రాజకీయ పరిస్థితులతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా తీర్పిచ్చారు. ఎందుకంటే జీహెచ్ఎంసీలో ప్రధాన పోటీ బీఆర్ఎస్, బీజేపీ మధ్య సాగింది. అందుకే ప్రజలు బీజేపీకి కొంత అడ్వాంటేజ్ ఇచ్చారు. అంత మాత్రాన ఇక్కడ కమలం పార్టీకి అడ్వాంటేజ్ ఉందని చెప్పలేం. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ కు తిరుగులేని బలం ఉంది. ఏముందన్న మొత్తం గుంతలు పడ్డ ఏరియా లెక్క ఉంది. ఏముంది? ఏం లేదు. ఉంది, అభివృద్ధి ఉంది. అయినాయి కొన్ని ఫ్లైఓవర్ గీవర్ అయినాయి. ఎల్బీ నగర్ చుట్టూ అయినా కానీ పక్కన ఉన్న కాలనీలు మొత్తం అట్లనే ఉన్నాయి. ఈడ ఈ మెయిన్ రోడ్ ఎమ్మడి చేసుకుంటా ఉంటే అయిపోతుంది. పక్కన ఉన్న కాలనీలు కానీ చేయాలి కదా, చేయలే. చేసిండి మెయిన్ రోడ్లే చేసుకోరు, ఇంక అంతే. చిన్న గలీలలో ఏం లేవు, అట్లనే ఉన్నాయి. అన్ని డ్రైనేజీలు పొంగుడు, నీళ్లు ఆగుడు అట్లనే ఉన్నాయి. దాకానికి ఎల్బీ నగర్ ఇదే ఉంది చిన్నది, ఇంకేం లేదు. అంతే. ఇక వైద్యం అంతే, ఇంక అన్ని అంతే. ఒక ఏరియా హాస్పిటల్ వనస్థలిపురం నడుస్తుంది అట్టుంది మరి, అంతే. 2014 తర్వాత ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ ఉన్న ఆంధ్రాకి ఇప్పుడున్న తెలంగాణకి ఎట్లాంటి అభివృద్ధి ఉంది? ఇక్కడ కొంచెం రోడ్ల పరంగా కొంచెం బెటర్ అనుకోవచ్చు అన్న. రోడ్ల పరంగా కొంచెం బెటర్ అనుకోవచ్చు. అప్పటికి ఇప్పటికి కొంచెం, అప్పటంటే 2014 నేను చిన్నగా నాకు అంత తెలియదు. ఈ 14 తర్వాత ఇప్పుడు వచ్చినా కాబట్టి నాకు కొంచెం బెటర్ అనిపిస్తుంది ఇప్పటికి. అప్పటి లెక్క ఎట్లుందో తెలియదు నాకు అసలు. ఇప్పుడు వచ్చే ఎన్నికలలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంది అనుకుంటారు? ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మీకు అభివృద్ధి చేసిందని మీకు అనిపిస్తుందా? పక్కా అయితే చేంజ్ చేయాలన్న. బీఆర్ఎస్ ని ఉంచకూడదు. ఏదో బీజేపీ, కాంగ్రెస్ పక్కా వస్తుంది నెక్స్ట్. బీఆర్ఎస్ మాత్రం కాదు. రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో సెటిలర్లు ఎక్కువగా ఉంటారు. అందులో 80% బీసీ ఓటర్లే ఉన్నారు. ఈసారి ఎల్బీ నగర్ నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది. ముఖ్యంగా అసలైన పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఉంటుందని టాక్. సుధీరెడ్డి వస్తాడేమో కానీ ఎట్లా పోయినా పబ్లిక్ లో అయితే జర వాటర్ మునగడం, పబ్లిక్ వాటర్ వర్షం పడుతుంది కదా, కాలనీలలో ఇళ్లలోకి వాటర్ ఎక్కువ వస్తున్నాయి. కబ్జా భూములు మొత్తం వాటర్ ఎక్కువ ఇళ్లలోకి వచ్చి కబ్జాలు చేస్తారు భూములు. జర అభివృద్ధి అంటే చేసిందిలే. ఫ్లైఓవర్లు, ఎల్బీ నగర్ ఫ్లైఓవర్, సాగర్ రింగ్ రోడ్ ఫ్లైఓవర్ కడతారు. బైరమ్మ కూడా చెరువు కట్టని అయితే కబ్జా చేసారు. అది పెద్ద ఉండే, అది గీత చేసారు. మురికాల వాళ్ళు అయితే కాకతీయ కాలనీలా, బైరమ్మ కూడా కర్మంగట్ల బాగానే కడతారు. వాటర్ పోతాను. అద్భుతం అంటే కాంగ్రెస్ వస్తే మంచిది. మార్పు కోరుకుంటారా? కోరుకోరానా. ఈ 10 ఏళ్ళు 9 ఏళ్ళు కేసీఆర్ చేసిన రైతులకు రుణమాఫీ చేయలే.
రుణమాఫీ చేయలేదు, మళ్ళీ హామీలు ఇచ్చుకుంటూ పోతున్నాయి ఆయన అంతే. ఇక ఇతర పార్టీలలో గుంజుకుంటుండు, కాంగ్రెస్ వాళ్ళని అల్లం పెట్టుకుంటుండు, ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తుండు. ఇక మెయిన్ అదొకటి. బాగుందండి ఎల్బీ నగర్లో. కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ బాగా చేస్తున్నారు. నెక్స్ట్ పాలన కూడా వాళ్ళే రావాలని కోరుకుంటున్నాము. ఎల్బీ నగర్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది? కన్ఫర్మ్గా టీఆర్ఎస్ అండి. టీఆర్ఎస్. వేరే ప్రభుత్వం? వేరే ప్రభుత్వం రాదండి. అభివృద్ధి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఏమేమి అభివృద్ధి? ఇక అన్నీ అభివృద్ధి కనబడుతున్నాయి కదా. రోడ్స్ కానీ, ఇఫ్ ఇన్ కేస్ మన వర్షాలు పడ్డాయి ఆ టైంలో డ్రైనేజెస్ అది ఇబ్బంది పడినా కూడా అప్పటికప్పుడు జీహెచ్ఎంసీ నుంచి పంపించడం, అప్పటికప్పుడు సహాయ సిబ్బంది కేటాయించడం, మొత్తం అన్నీ చేశారు వాళ్ళ ప్రభుత్వం అయితే. మొదట బీఆర్ఎస్ విషయానికి వస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో పాటు ఎల్బీ నగర్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రామ్మోహన్ గౌడ్, తెలంగాణ టూరిజం చైర్మన్ గా పనిచేసిన ఉప్పల శ్రీనివాస్ గుప్తా టికెట్ రేసులో ఉన్నారు. ఒకే పార్టీ నుంచి ముగ్గురు పోటీలో ఉండడంతో గులాబీ క్యాడర్ ఇప్పుడు పరేషాన్ అవుతున్నారు. 2014-2018లో గులాబీ పార్టీ తరపున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన రామ్మోహన్ గౌడ్ ప్రస్తుతం ఎల్బీ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు. 2018లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి సుధీర్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసమంటూ 2019లో గులాబీ పార్టీలో జాయిన్ అయ్యారు. దీంతో ఎల్బీ నగర్ బీఆర్ఎస్ క్యాడర్ 2 వర్గాలుగా చీలిపోయింది. వచ్చే ఎన్నికల్లో టికెట్ తమనేతకే అంటూ ఇరు వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ ఎప్పుడు పర్యటనకు వచ్చినా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎల్బీ నగర్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ రామ్మోహన్ గౌడ్ వర్గాలు బాహాబాహీకి దిగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు లాంటి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా సుధీర్ రెడ్డిపై మాత్రం జనంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. 2019లో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన సుధీర్ రెడ్డి తన అసెంబ్లీ సెగ్మెంట్ లో ఒక్క కార్పొరేటర్ను కూడా గెలిపించుకోలేకపోయారు. ప్రజల్లో ఆయన ఇమేజ్ ఎంత డ్యామేజ్ అయిందో దీన్ని బట్టే చెప్పవచ్చు. దీనికి తోడు ఆయనకు సొంత పార్టీలోని రామ్మోహన్ గౌడ్ వర్గం సవాల్ విసురుతుంది. సుధీర్ రెడ్డికి టికెట్ ఇచ్చినా వ్యతిరేక వర్గం ఆయన కొంప ముంచే ప్రమాదమే ఎక్కువగా ఉందని తెలుస్తుంది. ఎల్బీనగర్ ఏముంది, హైదరాబాద్ అంతా బానే ఉంది. హైదరాబాద్ లో కేసీఆర్ బానే చేస్తున్నాడు. ఆంధ్ర మీద పోల్చుకుంటే తెలంగాణ పర్లే. ఫ్లైఓవర్లు పడుతున్నాయి, రోడ్లు నీటుకున్నాయి. ఆంధ్రాలో ఎక్కడికి వెళ్ళినా గుంతలు, ఆ రోడ్డుకి వెళ్తే కార్లు ఖరాబ్ అవుతాయి. అట్లా అయిపోయింది కదా మాది ఆంధ్రానే. ఇంకా వర్షాకాలం డ్రైనేజ్ సిస్టమ్ ఉంటే ఆటోమేటిక్ గా నాళాలు అన్ని పొంగుతూనే ఉంటాయి. తెలంగాణలో ఎక్కడ గుంపు ఉంది, ఎక్కడ పోయిందో తెలియదు, అది చూసుకుంటే దొరుకుతుంది. తెలంగాణలో అయితే సీఎం అయితే కేసీఆర్ గారే అవుతారు, అది కన్ఫామ్. ఎల్బీనగర్లో ఎవరు వస్తే బాగుంటుంది అంటే ఎవరు వచ్చినా మంచిగా చేస్తే ఎవరు వచ్చినా బాగుంటుంది. చేసేవాళ్ళు దాన్ని బట్టి ఉంటుంది అంతే. వచ్చినోడు ఎవడైనా సరే శుభ్రంగా చేస్తే ఆడు ఇంకోసారి వచ్చే అవకాశం ఉంటుంది. ఆడ సుఖం ఆడు చూసుకుంటే ఆడ పోయినట్టే ఉంటుంది. ఇక బీఆర్ఎస్ తో అసలే 2 వర్గాలతో హైకమాండ్ తలపట్టుకుంటే ఇప్పుడు ఎల్బీ నగర్ లో ముచ్చటగా 3వ నేత హల్చల్ చేస్తున్నారు. మొన్నటిదాకా తెలంగాణ టూరిజం చైర్మన్ గా ఉన్న ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఎల్బీ నగర్ టికెట్ రేస్ లో ఉన్నానంటూ సంకేతాలు ఇస్తున్నారు. నియోజకవర్గంలో ఉప్పల ఫౌండేషన్ ద్వారా పేద ఆడపిల్లల వివాహాలకు మంగళసూత్రాలు ఇస్తూ పేద ప్రజలకు అండగా ఉంటూ పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావుతో ఉన్న సత్సంబంధాలతో తనకే టికెట్ వస్తుందని శ్రీనివాస్ గుప్తా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ అదంతా సులువుగా జరిగే అవకాశమే లేదు. మొత్తంగా బీఆర్ఎస్ లో ఈ 3 వర్గాల్లో ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిచే పరిస్థితి లేదు. అసలే గులాబీ పార్టీ పరిస్థితి బాగాలేదంటే అంతర్గత పోరు కారును పూర్తిగా పంచర్ చేసే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇక ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఈ మధ్య బీజేపీ సందడి చేస్తుంది. అప్పుడప్పుడు కార్యక్రమాలు చేస్తూ ఉనికిని చాటుకునే ప్రయత్నంలో ఉంది. 2018 ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ సీనియర్ లీడర్ పేరాల శేఖర్జీ మరోసారి పోటీలో ఉండే అవకాశం ఉంది. 2018 అసెంబ్లీ ఎన్నికలలో ఇబ్రహీంపట్నం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సామ రంగారెడ్డి ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా అర్బన్ బీజేపీ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నారు. అలాగే మన్సూరాబాద్ కార్పొరేటర్, జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి కూడా బీజేపీ టికెట్ రేసులో ఉన్నానని చెబుతున్నారు. ఇక చంపాపేట కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి కూడా ఎల్బీ నగర్ అసెంబ్లీ టికెట్ తనకే వస్తుందని ధీమాగా ఉన్నారు. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై కబ్జా ఆరోపణలు చేస్తూ అనునిత్యం ఆయన వార్తల్లో ఉంటున్నారు. ఎల్బీ నగర్ లో బండి సంజయ్ చేసిన ప్రజా సంగ్రామ యాత్రలో బీజేపీలో అంతర్గత విభేదాలు బట్టబయలయ్యాయి.
ఎవరికి వారు హైకమాండ్ దృష్టిలో పడడానికి ప్రయత్నించి తమలోని కలహాలను బయటపెట్టుకున్నారు. అయితే టికెట్ రేసులో పేరాల శేఖర్జీ ముందున్నా ఆయనకే టికెట్ వస్తుందా అంటే చెప్పలేం. ఒకవేళ ఈసారి కూడా ఆయనకే ఇచ్చినా ఇతర వర్గాలు సైలెంట్ గా ఉండే పరిస్థితి లేదు. దీంతో ప్రత్యర్థి పార్టీలకు పోటీ ఇవ్వడం మాట అటుంచి బీజేపీలోని వర్గాలను సముదాయించడమే ఆ పార్టీకి ఈసారి పెద్ద టాస్క్ గా మారనుంది. మల్కాజ్గిరి సిట్టింగ్ ఎంపీగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఉండడంతో కాంగ్రెస్ ఇక్కడ బలంగా కనిపిస్తుంది. గత 4 ఏళ్లలో ఇక్కడ పార్టీ అనూహ్యంగా బలపడింది. ప్రతి గల్లీ ప్రతి బస్తీలోనూ ఆ పార్టీకి నేతలు క్యాడర్ ఉండడం కలిసి వస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ లీడర్లు బాగా యాక్టివ్గా ఉన్నారు. అనునిత్యం ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్నారు. నియోజకవర్గ ప్రజలతో మమేకమవుతున్నారు. కర్ణాటక ఫలితాల తర్వాత ఎల్బీ నగర్ కాంగ్రెస్ లో మరింత జోష్ వచ్చింది. ఫ్లేవర్ మాత్రం చేస్తారు అంతే అమ్మ. రోడ్లు ఎట్లున్నాయి ఇక్కడ? రోడ్లు మెయిన్ రోడ్ తప్ప సర్వీస్ మొత్తం అట్లే ఉన్నాయి అన్న. మొత్తం ఏర్పడితే ఆడ గుంతలే ఉన్నాయి. ఉన్న రోడ్లకే చేస్తారు కానీ గల్లీలో మాత్రం ఏం చేస్తలేరు. అట్లే ఉన్నట్టు అన్నది ఏం చేయలేదు. దవాఖానాలు దావనోట్లు అట్లా నడుస్తుంది, మామూలు నడుస్తుంది కానీ రోడ్డు మాత్రం ఏం బాగాలేదన్న. అంటే ఇప్పుడు ఈ తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఏమైనా ఉందా ఇక్కడ? లైట్గా ఉందన్న, పర్లేదు కొద్దిగా. ఇప్పుడు వచ్చే ఎన్నికలలో ఏ ప్రభుత్వం వస్తే బాగుందా అనుకుంటున్నారు? కాంగ్రెస్ వస్తుంది. అంటే తెలంగాణ ప్రభుత్వం ఏం చేయలేదు, చేస్తుంది కానీ ఇక మరి పోటీ వస్తేనే కదా చేస్తారు ఎవరైనా చేస్తారు కదా. ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు మొన్న ఇటల రాజు గెలిచిండు, అప్పుడు ఎలక్షన్ చేసిండు. ఎప్పుడు ఎదురు వస్తేనే ఎవరైనా చేస్తారు కదా. ఎట్లా ఊరు ఉంటే వాళ్ళు చేయరు కదా. 2018లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచిన సుధీర్ రెడ్డి గులాబీ గుటికి చేరడంతో ఇప్పుడు ఆ స్థానంలో ఎవరికి హస్తం టికెట్ ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో హయాత్ నగర్ ఎంపీపీగా పనిచేసి ప్రస్తుతం ఎల్బీ నగర్ పీసీసీ సభ్యుడిగా కొనసాగుతున్న మల్రెడ్డి రామ్రెడ్డి టికెట్ రేసులో ముందున్నారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో ఆయన ముందున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి మద్దతుతో ఎల్బీ నగర్ అసెంబ్లీ టికెట్ తనదేనని మల్రెడ్డి రామ్రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎల్బీ నగర్ కాంగ్రెస్ లో 35 ఏళ్లుగా పనిచేసి ప్రస్తుతం పీసీసీ సభ్యునిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్న జక్కిడి ప్రభాకర్ రెడ్డి కూడా టికెట్ తనదేనంటూ సంకేతాలిస్తున్నారు. 2018 కాంగ్రెస్ నుంచి గెలిచి ఆ తర్వాత పార్టీ మారిన సుధీర్ రెడ్డిపై ప్రభాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. హైకమాండ్ సపోర్ట్ తో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సర్వేలో తనకే ఎక్కువ మార్కులు పడ్డాయని ఆయన చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఎల్బీ నగర్ టికెట్ నాకేనని ప్రభాకర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక లింగోజీగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ కూడా టికెట్ కోసం తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. లింగోజీగూడ ఉప ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు పలికినా విజయం సాధించినా తనకే హైకమాండ్ అవకాశం ఇస్తుందని రాజశేఖర్ ధీమాగా ఉన్నారు. ఒక్క ఛాన్స్ ఇస్తే ఎల్బీ నగర్ లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తానని ఆయన చెబుతున్నారు. టికెట్ కోసం కాంగ్రెస్ లో 3 నేతలు పోటీ పడుతున్నా పార్టీ హైకమాండ్ ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకుంటామని చెబుతూ ఉండడం విశేషం. ముఖ్యంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ ప్రత్యేక దృష్టి సారించడం కాంగ్రెస్ కు కలిసొచ్చే అంశమే. మొత్తంగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు సానుకూల వాతావరణం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో హస్తం పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా ఆ పార్టీ గెలుపు లాంఛనమేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ఈసారి కాంగ్రెస్ నుంచి టికెట్ ఎవరికి వస్తుందో, ఎవరు గెలుస్తారో చూడాలి. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి సానుకూల వాతావరణం కనిపిస్తుంది. నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా ఆ పార్టీ గెలుపు ఖాయమే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఎవరికి వస్తుందో, ఎవరు గెలుస్తారో చూడాలి మరి.